విశాఖలో సౌత్ ఆఫ్రికాను కట్టడి చేసింది టీమిండియా. మూడో వన్డేలో చెలరేగిపోయారు భారత బౌలర్లు. ఇక టీమిండియా దెబ్బకు 47.5 ఓవర్లలో 270 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఇక సెంచరీతో జట్టును ఆదుకున్నాడు ఓపెనర్ డీకాక్. చెరో 4 వికెట్లు తీశారు కుల్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ. టీమిండియా టార్గెట్ 271 రన్స్గా ఉంది. ఇక ఇప్పుడు మూడో వన్డేలో కూడా భారత బౌలర్లు అయితే చెలరేగిపోవటం అయితే జరిగింది. ఇక విశాఖలోనైతే సౌత్ ఆఫ్రికాను కట్టడి చేశారు. మూడో వన్డేలో కూడా భారత బౌలర్లు చెలరేగారు. ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా కొలీగ్ మురళి అందిస్తారు. మురళి, మూడో వన్డేలో కూడా మన భారత బౌలర్లు అయితే ఈసారి చెలరేగిపోయినట్లు తెలుస్తుంది. ఏంటి డీటెయిల్స్? దీనికి సంబంధించి విశాఖలో జరుగుతున్నట్టు వన్డేలో సౌత్ ఆఫ్రికా ఇండియాకి సంబంధించి ప్రధానంగా మొదటి 2 వన్డేల్లో చేసినటువంటి తప్పిదం అయితే ఈసారి బౌలర్లు అయితే చేయలేదనే చెప్పాలి. ధారాళంగా పరుగులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంత పెద్ద టార్గెట్ ని మనం విధించినప్పటికీ కూడా టార్గెట్ కి తగిన రీతిలో మనం దానికి సంబంధించి బౌలింగ్ చేయలేదనే చెప్పాలి. బట్ మూడో వన్డేకి వచ్చేటప్పటికి పిచ్ విషయం కావచ్చు, లేకపోతే బౌలర్లు చూపినటువంటి చొరవ కావచ్చు, ప్రసిద్ధ్ కృష్ణ అలాగే కుల్దీప్ యాదవ్ ఈ మొదటి 2 వన్డేల్లో వాళ్ళ స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేదనే చెప్పాలి. బట్ ఈసారి మాత్రం ఇద్దరు కూడా కంప్లీట్ గా 10 ఓవర్లు బౌలింగ్ చేసి చెరి 4 వికెట్లు తీసుకోవడం, పరుగుల విషయంలో కూడా భారత్ కొంచెం కట్టడి చేయడం, అలాగే క్వింటన్ డికాక్ బ్యాటింగ్ మ్యాచ్ మొదలైన ఫస్ట్ ఓవర్ లోనే ఒక వికెట్ పడిపోవడంతో సౌత్ ఆఫ్రికా కొంచెం డిఫెన్స్ లో అయితే ఆడినటువంటి పరిస్థితిని మనం చూసాం. నిలదొక్కుంటుందా మళ్ళీ లేకపోతే అదే పోరాట పట్టుమని చూపిస్తుందా అని అనుకున్నాం. కానీ మిడిల్ ఓవర్స్ లో బౌలర్ వేసినటువంటి బౌలింగ్ తీరు, అలాగే ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలానికి సౌత్ ఆఫ్రికా అయితే తక్కువ టార్గెట్ కి మనం తక్కువ పరుగులకి కంట్రోల్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి సెకండ్ బ్యాటింగ్ చేయబోతున్నటువంటి భారత్ మొదటి 2 పిచ్ల విషయంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మనం టార్గెట్ ని కాపాడుకోలేకపోయాము అనే విమర్శ అయితే ఉంది. కానీ విశాఖ వన్డేకి వచ్చేటప్పటికి రెండో బ్యాటింగ్ చేసే టీం కి అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వైజాగ్ లో తేమ శాతం కొంచెం మిగతా మొదటి 2 వన్డేల్లో ఉన్నంత కాకుండా తక్కువ ఉంటుంది. కాబట్టి బౌలింగ్ మనకు అనుకూలంగా ఉంటుంది. మనం టార్గెట్ ని స్వల్పంగానే విధించాం కాబట్టి ఇమీడియట్ గా కూడా దాన్ని ఛేదించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లైనప్ లో మొదటి 2 వన్డేల్లో విఫలమైనటువంటి క్వింటన్ డికాక్ సెంచరీ మినహాయించి మిడిల్ ఓవర్స్ లో బౌమా అతను 48 పరుగులు, ఇద్దరు మినహాయించి మిగతా వారు ఎవరు కూడా పెద్దగా స్కోర్ చేయనటువంటి పరిస్థితి. టైలెండర్లు మొదటి 2 వన్డేల్లో రాణించారు, భారీగా పరుగులైతే చేశారు. కానీ ఈ మూడో వన్డేలో మాత్రం విఫలమయ్యారని చెప్పాలి. ఒక వ్యూహం ప్రకారం ఇండియా బౌలింగ్ చేయడంతో తక్కువ స్కోర్ కే కట్టడి చేయగలిగినాము. సో చూడాలి ఏ విధంగా ఉంటుంది సెకండ్ ఇన్నింగ్స్ అనేది. అయితే ఇప్పుడు టార్గెట్ కూడా 271 ఇప్పుడు ఇండియా ముందుంది. ఈజీగా ఛేదించగలుగుతుందా ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఇండియా బ్యాటింగ్ లైనప్ ఒకసారి చూస్తే పూర్తి స్థాయి మొదటి 2 వన్డేల్లో మనం బాగా భారీగా పరుగులు చేయగలిగాం. కానీ సౌత్ ఆఫ్రికాను కూడా చాలా మంది చెప్తున్నది ఏంటంటే ఎక్కడా కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. మనం ఎటువంటి టార్గెట్ విధించినా గానీ ప్రస్తుతం ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికా టీం ఛేదించగలదు. ఒకవేళ వాళ్ళు ఎంత తక్కువ టార్గెట్ ఇచ్చినా గానీ అంత తక్కువలో ఆపోజిట్ టీం ని కూడా ఆల్అౌట్ చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి బౌలర్లు ఉన్నారు. మనం ఎంగిడి కావచ్చు, కేశవ్ మహారాజ్ కావచ్చు, బార్ట్మన్, అలాగే జాన్సన్, వీళ్ళందరూ కూడా మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసేటువంటి వాళ్ళు కూడా బౌలింగ్ చేయగలరు. మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలరు. మ్యాచ్ ని ఏ క్షణమైనా కానీ టర్న్ చేయగలిగినటువంటి పేసర్లు అయితే దాంట్లో ఉన్నారు, స్పిన్నర్స్ కూడా ఉన్నారు. కానీ పిచ్ వైజ్ గా చూసినా గానీ లేకపోతే గతంలో ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ చూసినా గానీ భారత్ కి విశాఖలో ఒక మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఆ పరంగా చూసుకున్నా గానీ ప్రస్తుతం ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్ గత 2 వన్డేల్లో రాణించినటువంటి విధానం కావచ్చు, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ మొదటి 2 వన్డేల్లో సెంచరీ చేశాడు విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రుతురాజ్ గైక్వాడ్ గత మ్యాచ్ లో సెంచరీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి మ్యాచ్ లో కొత్తగా మిడిల్ ఆర్డర్ లో అదనపు బలంగా తిలక్ వర్మ జాయిన్ అయ్యాడు. సో తిలక్ వర్మ మనం చూసాం ఇతర మ్యాచ్ లో ఇతర సిరీస్ లో ఏ విధంగా భారత్ కి విజయాన్ని కట్టబెట్టాడు, చివరి వరకు ఉండి భారత్ ని విజయ తీరాలకు చేర్చాడనేది కూడా చూసాం. తిలక్ వర్మ రాకతో అయితే బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ లో అయితే కొంచెం కాన్ఫిడెన్స్ గానే కనపడుతుంది. కానీ సౌత్ ఆఫ్రికా బౌలర్స్ ని ఏ క్షణంలో కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మొదటి 15 ఓవర్లు వికెట్ పడకుండా కాపాడుకోగలిగితే తర్వాత 35 ఓవర్స్ ని 270 పరుగులు టార్గెట్ చేయించడం పెద్ద ఇది కాదు. ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 50 నుంచి 110 లేకపోతే 90 వరకైనా మనం మొదటి వికెట్ పార్ట్నర్షిప్ గానీ చేయగలిగితే, వికెట్ పడకుండా గానీ చూసుకోగలిగితే ఒక 20 ఓవర్లు 15 ఓవర్ల వరకు
ఇప్పుడు ఉన్నటువంటి 270 పరుగుల టార్గెట్ ని చాలా ఈజీగా ఇండియా అయితే ఛేదించేటువంటి బ్యాటింగ్ లైనప్ అయితే భారత్ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ మురళి. ఇక మూడో వన్డేలో కూడా భారత బౌలర్లు చెలరేగిపోయారు. ఇక ఇప్పుడు బ్యాటింగ్ చేయబోయేటువంటి ఇండియాకు కూడా ఈ విశాఖలో పిచ్ అనేది కూడా బాగా సహకరిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా విశాఖలో మ్యాచ్ ఆడినప్పుడు కూడా ఇండియాకి ఒక ట్రాక్ రికార్డ్ అనేది కూడా ఉంది. సో టీమిండియాకి విశాఖ బాగా కలిసి వస్తుందని కూడా చెబుతూ ఉన్నారు. ఇక ఫస్ట్ 50 నుంచి కూడా 120 పరుగుల వరకు కూడా అవుట్ అవ్వకుండా కనుక ఆడితే డెఫినెట్గా కూడా ఈజీగానైతే ఈ 271 పరుగులను కూడా ఇండియన్ ప్లేయర్స్ అయితే ఛేదించనున్నట్లుగా కూడా తెలుస్తుంది.